Hey folks, welcome back to the video. LLP versus partnership. LLP అంటే ఏంటి, పార్ట్నర్షిప్ కి డిఫరెన్స్ ఏంటనేది తెలుసుకో. LLP అంటే లిమిటెడ్ లయబిలిటీ, అదే పార్ట్నర్షిప్ అంటే అన్లిమిటెడ్ లయబిలిటీ. సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్తా చూడండి. ఒకవేళ పార్ట్నర్షిప్ లో కనుక మీరు ఉన్నట్టయితే కనుక రేపొద్దున్న కంపెనీ మీరు స్టార్ట్ చేసింది లెట్స్ సే లాసెస్ లో ఉంటే, సో ఆ టైంలో మీ పర్సనల్ ప్రాపర్టీ కూడా డేంజర్ లో ఉన్నట్టే. LLP అంటే limited liability. You will be having some protection from every side of the government and every side of the acts, laws, whatever there in the Indian constitution. సో అప్పుడు మీ పర్సనల్ ప్రాపర్టీ అనేది డేంజర్లో లేనట్టు. ఐ ప్రిఫర్, ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్తో కనుక ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటే పార్ట్నర్షిప్ అన్న దానికన్నా లిమిటెడ్ లయబిలిటీ, దట్ మీన్స్ LLP రిజిస్ట్రేషన్ అనేది చాలా బెస్ట్ ఇఫ్ యూర్ స్టార్టింగ్ విత్ ఏ స్మాల్ స్కేల్. ఓకే ఫోక్స్, ఇంకా మీకు ఇలాంటి డౌట్స్ ఏమైనా క్లియర్ చేసుకోవాలనుకున్నా లేదా నాతో 1-to-1 సెషన్ కావాలన్నా నా టాప్ మెడ్ లింక్ ద్వారా మీరు సెషన్ని బుక్ చేసుకోవచ్చు.